నిన్న ఐసీసీ ఓడీ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది కదా. అయితే ఆల్రెడీ బ్యాట్స్మెన్స్ గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి బౌలర్స్ మ్యాటర్ కనుక మనం ఒకసారి చూస్తే, బౌలర్స్లో మరి టాప్ 10లో మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారబ్బాయి అంటే ఉన్నారు. కానీ మరి దానికంటే ముందు మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అనేది తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మొన్న ఇది శ్రీలంక, సౌత్ ఆఫ్రికాకి అలాగే ఆస్ట్రేలియా మధ్య ఏదైతే 3 మ్యాచ్లు జరిగినాయో, సో దీంట్లో మరి కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి కేశవ్ మహారాజ్కి ఫస్ట్ ప్లేస్ వెళ్ళిపోయింది. అయితే దీని తర్వాత థర్డ్ మ్యాచ్లో ఏం జరిగింది, కేశవ్ మహారాజు అంత మంచిగా ఆకట్టుకోలేకపోయాడు కాబట్టి అతను ప్లేస్ని అంటే ఫస్ట్ ప్లేస్ని మహేష్ తీక్షణ తెలుసు కదా, శ్రీలంకన్ బౌలర్. సో అతనితో ఫస్ట్ ప్లేస్ని అయితే షేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో దీని తర్వాత మరి మన ఇండియన్ బౌలర్స్ పరిస్థితి ఏంటి భయ అంటే, మనకి టాప్ 5లో ఒకరు ఉన్నారు, టాప్ 10లో ఇద్దరు ఉన్నారనమాట. టాప్ 5లో వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ అయితే ఉండడం జరిగింది. సో దాని తర్వాత టాప్ 10లో ఉన్న ఇంకా ఎవరు భయ అంటే రవీంద్ర జడేజా 9th ప్లేస్లో అయితే ఉండడం జరిగిందనమాట. సో దీంతో టాప్ 10లో మన ఇండియన్ బౌలర్స్ ఇద్దరు ఉన్నారు. సో దాని తర్వాత వచ్చేసరికి మరి షమీ సిరాజ్ పరిస్థితి ఏంటి భయ అంటే, షమీ వచ్చేసరికి ఏమో 12th ప్లేస్లో ఉన్నాడు, సిరాజ్ వచ్చేసరికి ఏమో 13th ప్లేస్లో అయితే కొనసాగుతూ ఉన్నాడు అనమాట.